చెప్పండి. ఇప్పుడైతే ఎగ్జామ్స్ అయితే గ్రూప్ 1 డేట్స్ అయితే ఇచ్చారు. ఏ విధంగా ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో అయితే నువ్వు ప్రిపేర్ అయితా ఉన్నావు. ఏ విధంగా అనిపిస్తుంది? వాస్తవానికి తెలంగాణ 60 ఏళ్ల ఆకాంక్ష, 1200 మంది విద్యార్థుల బలిదానాలు. అంతేకాకుండా వాస్తవానికి మనం తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాలు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నియామకాలు లేకపోవడం అనేది సిగ్గుచేటు. గత ప్రభుత్వం ఇచ్చిన 30,000 పోస్టులను నింపడం తప్పించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పోస్టులను మాత్రం నిర్వహించడం లేదు. ఈ ఎంతవరకు రేవంత్ రెడ్డి సిగ్గుచేటు అని మేము చెప్తున్నాము. అంతేకాకుండా ప్రస్తుతం ఇప్పటిదాకా కూడా విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. విద్య అంటే వెలుగు. ఆ వెలుగు లేకుండా ఈ రాష్ట్రం నడుస్తుందంటే అది ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గ్రూప్ 2లో ఉన్న 783 పోస్టులు ఉన్నాయి. కాబట్టి వాస్తవానికి 2000 పోస్టులు ఉంటే 783 పోస్టులతోనే నింపడం జరుగుతుంది. విద్యార్థులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. అంతేకాకుండా గ్రూప్ 3లో ఉన్న 1388 పోస్టులను 1388 పోస్టులు మాత్రమే రిలీజ్ చేసిర్రు. 3000 పోస్టులు ఉన్నాయి. 3000 పోస్టులు మొత్తం భర్తీ చేయాలి. ఈ విద్యార్థి తలుచుకుంటే ఎంతది ప్రభుత్వమైనా గద్దె ఎక్కించడానికైనా గద్దె దించడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాం. నువ్వు చెప్పినావు రేవంత్ రెడ్డి, ఈ విద్యార్థి నిరుద్యోగుల పట్లనే మా ప్రభుత్వం ఏర్పడ్డది, మాది ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నావు తప్పించి విద్యార్థులకు ఎక్కడ కూడా అన్యాయం చేస్తలేవు. ఈరోజు డిఎస్సి చూసుకుంటే 11,000 పోస్టులు ఉన్నాయి. అంతే తప్పించి 11,000 పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది. వాస్తవానికి తెలుసుకుంటే 25,000 పోస్టులు ఉన్నాయి. ఈరోజు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం వల్లనే ఈరోజు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తలేరు. 11,000 పోస్టులతో ఇచ్చి ఒక మెగా డిఎస్సి అని చెప్తూ ఒక దగా డిఎస్సి తీసుకొస్తున్నారు. ఈ విద్యార్థులందరూ తక్షణమే దీనిపైన స్పందించి రేపు సమయం 10 గంటలకు ఇందిరా పార్క్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు విద్యార్థులందరూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులందరూ కదిలొచ్చి ఈ యొక్క ధర్నాన్ని విజయవంతం చేస్తామని కోరుతున్నాం. ప్రభుత్వం ఈరోజు సాయంత్రం వరకల్లా ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థుల తీవ్రమైన ఉద్రిక్తత చేస్తామని మేము హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా గ్రూప్ 2 సత్వరమే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు, డిఎస్సి నిరుద్యోగులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఈరోజు నిరుద్యోగుల వల్లనే మీ ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ తిరుగుతూ కనీసం 30,000 పోస్టులు కూడా చిత్తశుద్ధితో నిర్వహించలేదు, చిత్తశుద్ధితో అమలు చేయలేదని చెప్తున్నాము. అంతేకాకుండా గురుకులాల్లో సెకండ్ లిస్ట్ వదలాలని చెప్తున్నాము. ఫస్ట్ లిస్ట్ ఒకటే నియమించారు, సెకండ్ లిస్ట్లో ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి. విద్యార్థులందరూ తీవ్రంగా దీనికోసం ఎదురు చూస్తున్నారు. గురుకులాల్లో కూడా విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.